నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా ఏపీకి రాజధాని ఏర్పడలేదు. మొదట 5 ఏళ్లు చంద్రబాబు తాత్కాలిక రాజధాని, తాత్కాలిక నిర్మాణాల పేరుతో గడిపేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్ 3 రాజధానులంటూ కొత్త ప్రకటన చేసి సమయం కాస్త వృధా చేశారు. ఇప్పుడు కూడా అమరావతి నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళ్తోంది. మరి ఈ 5 ఏళ్లలో అయినా రాజధాని కొలుక్కొస్తుందా? గత 100 ఏళ్లుగా శాశ్వత రాజధాని లేని ఆంధ్రుల ఆవేదన తీరుతుందా? హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచనే కొంప ముంచుతోందా? విభజన జరిగి 11 ఏళ్లైపోయింది, కానీ ఇంతవరకు రాజధాని రూపుదిద్దుకోలేదు. 3 ప్రభుత్వాలు వచ్చినా రాజధాని కొలిక్కి రాకపోవడం ఏపీకి లోటుగానే ఉంది. గత 100 ఏళ్లుగా శాశ్వత రాజధాని కోసం ఆంధ్రుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎప్పటికి ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఏపీకి సమస్యలు ఉన్నాయి. కానీ విభజన తర్వాత రాజధాని నిర్మాణం కొత్త సమస్యగా తయారైంది. విభజన జరిగి 11 ఏళ్లైనా ఇంతవరకు రాజధాని రూపుదిద్దుకోలేదు. నిజానికి విభజన జరిగాక తొలి 5 ఏళ్లలోనే శాశ్వత రాజధాని నిర్మించాల్సింది. అప్పట్లో ప్రధాని మోడీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మొదట తాత్కాలిక రాజధాని అని సమయం వృధా చేశారు. నిర్మించిన కొన్ని భవనాలను కూడా తాత్కాలికమే అన్నారు. దీంతో శాశ్వత భవనాల నిర్మాణం మొదలు కాకుండానే తొలి 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ 3 రాజధానులంటూ కొత్త ఆలోచన చేశారు. ఆ తర్వాత ఆ బిల్లు వెనక్కి తీసుకున్నారు. పాత రాజధాని ప్రతిపాదనలు పక్కన పడేశారు. అలాగని కొత్తగా ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు. అలా 5 ఏళ్లు వృధా చేసేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని త్వరగా కొలిక్కి తెచ్చే ప్రక్రియ చేపట్టకుండా సుదీర్ఘకాలం రాజధాని నిర్మాణం పేరుతో సమయం గడిచిపోతోంది. చంద్రబాబు ప్రతిసారి ఇలా ఏదో ఒక భారీ కార్యక్రమాన్ని పెట్టుకుని సమస్యలు సృష్టించుకుంటున్నారనే అభిప్రాయాలున్నాయి జనంలో. ఈ టర్మ్లో అయినా రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి రావాలని ఏపీ ప్రజలు ఆశపడుతున్నారు. ఏపీ రాజధాని గురించి చెప్పడమంటే ఆవు కథ చెప్పినట్టే ఉంటుంది. 11 ఏళ్ల నుంచి అదే కథ వినిపిస్తున్నారు. ప్రజలు కూడా విని విని విసిగిపోతున్నారు. అసలు ఆంధ్రులకు రాజధాని అచ్చిరాలేదనే వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఏపీకి గత 100 ఏళ్లుగా శాశ్వత రాజధాని అంటూ ఏదీ లేదు. ప్రతిసారి రాజధాని నగరాలు మారుతూ వచ్చాయి. స్వాతంత్రానికి ముందు ఆంధ్రులకు చెన్నై రాజధాని, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధాని అయింది. మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో హైదరాబాద్ రాజధాని అయింది. మెడ్రాస్ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళ కోసమని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన. అప్పుడు కర్నూలు లేక విజయవాడన క్యాపిటల్గా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లోనే, అంటే 52 తర్వాత ఏర్పడినప్పుడు ఈ సమస్య వచ్చింది. ఆ రోజున నాయకుల వల్ల వాళ్ళ ప్రాముఖ్యత ఎట్లా ఇచ్చారో, వాళ్ళ ప్రియారిటీస్ ఏం పెట్టుకున్నారో కర్నూలుని రాజధానిగా చేశారు. తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు హైదరాబాద్ అనే నగరం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, అంటే ఇంకా ఒక పట్టణంలాగా ఉంది. అప్పటికి ఉన్న పట్టణాల్లో పెద్ద పట్టణం హైదరాబాద్ అనమాట. అందుకని హైదరాబాద్ని క్యాపిటల్ చేశారు. ఈ గత 50 ఏళ్ల వరకు హైదరాబాదే మన క్యాపిటల్గా ఉంది. 50-60 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. మొన్నటిదాకా హైదరాబాద్ కొనసాగినా విభజన తర్వాత కొత్త రాజధాని అవసరం ఏర్పడింది. అలా అమరావతి తెరపైకొచ్చింది. తర్వాత 3 రాజధానుల పేరుతో వైజాగ్, కర్నూలు ప్రతిపాదనలు వచ్చినా చివరకు అమరావతి అన్నారు. కానీ ఆ రాజధాని ఎక్కడో తేలితే సరిపోదు, దానికో రూపం కావాలి. అది చాలా అవసరం. సాధారణంగానే రాజధానులు రాష్ట్రాలకు కీలకం. అలాంటిది విభజిత రాష్ట్రమైన ఏపీ అభివృద్ధి బాట పట్టాలంటే రాజధాని ఎక్కడో తేలటమే కాదు, రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి రావటం కూడా అవసరం. కానీ ఏపీలో వేగంగా రాజధాని పూర్తి చేయాలనే ఆలోచన పాలకులకు కనిపించడం లేదు. మొదట ప్రణాళికల పేరుతో కొన్నాళ్లు, తర్వాత నిధుల పేరుతో మరికొన్నాళ్లు సాగతీత వ్యవహారం కొనసాగింది. ఎప్పటికప్పుడు రాజధాని పనులు ఊపందుకున్న ఛాయలు కనిపించటం, అంతలోనే నత్తనడకన నిర్మాణాలు సాగటం ఏపీ ప్రజలకు రొటీన్ తంతైపోయింది. జీవితంలో ఎదగాలని ప్రతి మనిషికి ఓ ప్రణాళికుంటుంది. మనిషి ఎదగటానికి అతడి శక్తి సామర్థ్యాలు, ఆలోచనలు మాత్రమే కాదు, నివసించే ప్రాంతం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా రాజధాని పరిసరాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే మెరుగైన అవకాశాలుంటాయని, జీవితంలో ఎదగొచ్చని సామాన్యులు అనుకోవటం సహజం. అలా అనుకుంటారు కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుకు వలసలు భారీగా పెరిగాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్కు వలసలు కొనసాగుతున్నాయి.
అదే ఏపీ విషయానికొస్తే ఇంతవరకు రాజధానిపై స్పష్టత రావటం లేదు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగటం మంచిది కాదని, ఇప్పటికే చాలా సమయం వృధా అయిందని నిపుణులు కూడా మొత్తుకుంటున్నారు. కానీ ఏపీలో మాత్రం రాజధాని పేరుతో సీరియల్ కొనసాగుతూనే ఉంది. దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే విభజన తర్వాత ఏపీ మాదిరిగా రాజధానులు కోల్పోయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా రాజధాని నిర్మాణం ఇలా సమస్యగా మారలేదు. ప్రతి రాష్ట్రంలోనూ రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా దానికి రూపుదిద్దారు. దానికి ఎప్పుడో ఏర్పడ్డ గుజరాత్ నుంచి మొన్నీ మధ్య ఏర్పాటైన ఛత్తీస్గఢ్ దాకా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికైనా వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం రాజధాని కోసం ఎదురు చూడాలని ప్రశ్నిస్తున్నారు. రాజధాని అనేది పేరుకి ఓ నగరమే కావచ్చు, కానీ అది ఓ జాతికి గుర్తింపు చిహ్నం. అది ప్రజల భావోద్వేగానికి సంబంధించినది. ఏపీలో రాజధాని పేరుతో జరుగుతున్న తంతును చూసి దేశమంతా అవాక్కవుతున్న పరిస్థితి. ఏపీలో రాజధాని నిర్మాణానికి వస్తున్న అడ్డంకులు సహజమా, కృత్రిమమా అనే చర్చ కూడా జరుగుతోంది. రాజధాని నిర్మాణం విషయంలో మొదట్లో పాలకుల్ని నమ్మిన ప్రజలకు కూడా ఇంకా రాజధాని పూర్తి కాలేదేమిటని కొత్త సందేహాలు వస్తున్నాయి. మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి అసలు రాజధాని పూర్తి చేసే ఉద్దేశం ఉందా లేదా అని నిలదీస్తున్నారు. ఇంకెంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ఇంకా తీర్చుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ముందు రాజధాని ఓ కొలిక్కి వస్తే అప్పుడు ప్రభుత్వాలు వీటి పరిష్కారంపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ రాజధాని విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటంతో ఏ సర్కారు వచ్చినా మొదట్నుంచి పని మొదలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఈసారైనా అలాంటి అగత్యాన్ని తప్పించాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి నిర్మాణం విషయంలో ఎప్పటికప్పుడు కొత్త డెడ్లైన్స్ చెప్పడమే కానీ పని పూర్తి కావటం లేదనే భావన లేకపోలేదు. దీన్ని పోగొట్టాలంటే తమ వ్యవహార శైలి మారిందని ప్రభుత్వమే నిరూపించాలి. గతం గతః ఇకనైనా కొత్త తరహా ఆలోచనలతో నిర్మాణాన్ని ఓ కొలిక్కి తెస్తామని ప్రజలకు నమ్మకం కలిగించాలి. అప్పుడే ఏపీ ఆశించిన రాజధాని సాకారమవుతుంది. ఒకసారి రాజధాని అంటూ ఏర్పడితే కాలానుగుణంగా అక్కడా అభివృద్ధి జరుగుతుంది. అంతేకాని అన్నప్రాసన రోజే ఆవకాయ తినాలనే ఆలోచన మాత్రం కుదరదని గుర్తించాలి. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్తో ఏపీ రాజధానికి పోలిక తేవడమే తప్పిదం అనే భావన వ్యక్తమవుతోంది. కాలక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చి ప్రస్తుతం ఆటో మోడ్లోకి వెళ్లిన హైదరాబాద్ను ఏపీలో ఉన్నపళంగా సృష్టించలేరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఏపీ ప్రజాప్రతినిధులు మాత్రం హైదరాబాద్పై తెగ మోజుపడుతున్నారు. ఇప్పటికీ వీకెండ్ అయితే చాలు ఇక్కడే వాలిపోతున్నారు. ఏపీలో రాజధాని నిర్మాణం విషయంలో నేతలు చేసిన ఓ ఆలోచనే ఆలస్యానికి కారణమవుతోందనే అభిప్రాయం కూడా ఉంది. 6 దశాబ్దాలుగా హైదరాబాద్పై ఆధారపడ్డ ఏపీ నేతలకు ఇప్పటికిప్పుడు ఏపీలోనూ హైదరాబాద్ లాంటి నగరాన్ని పునఃసృష్టించాలనే తాపత్రయం కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో అంచనాలకు వాస్తవాలకు ఉన్న అంతరమే రాజధానిపై అయోమయానికి తెరతీస్తోంది. హైదరాబాద్కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్లో అభివృద్ధి ఒక్కసారిగా జరగలేదు, కాలానుగుణంగా జరుగుతూ వచ్చింది. అంతేకాని చంద్రబాబు సీఎంగా ఉన్న 9 ఏళ్లలోనో, వైఎస్ సీఎంగా ఉన్న 6 ఏళ్లలోనో, కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనో మొత్తం అభివృద్ధంతా జరిగిపోలేదు. హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతూ వచ్చి ప్రస్తుతం అది ఆటో మోడ్లో వెళ్లిపోయింది. అందుకే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెట్టుబడులు వస్తున్నాయి. ఇలా కాలక్రమంలో హైదరాబాద్ ఎదిగిన తీరును పట్టించుకోకుండా ఏపీలో ఒక్కసారిగా హైదరాబాద్ లాంటి నగరం కట్టేయాలనుకోవటం అవివేకమే అవుతుంది. ఇక్కడే ఏపీ నేతలు తప్పులో కాలేశారు. తప్పకుండా ఇలాంటి ప్లాన్లు వేసుకుంటా వెళ్తే మనకి డిస్ప్రపోర్షనట్ అంటారు. అసలు మనకు అవసరానికి కట్టేకి ఏమన్నా రియాలిటీ ఉన్నదా అని చూసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఒక రివ్యూ చేసి ఒక మోడెస్ట్గా క్యాపిటల్ కడితే అది ముందర కడతాది. ఏదో హిస్టారికల్గా ఏదో చేసేద్దాం, అంతా తీసుకొచ్చి ఒక మెడ్రాస్, కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో కడతామంటే కుదరదు. ఆ పట్టాలన్నిటికీ 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కొత్తగా వెళ్ళే చోట ఎలాగ వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, మోడర్న్గా వెళ్ళాలి, ఆలోచన ఉంటే మొదలుకి వెళ్తాం. లేకపోతే తగులోనే రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే ఏపీ ప్రజాప్రతినిధులకు ఇప్పటికీ హైదరాబాద్ అంటేనే మోజు. అందుకే వీకెండ్ రాగానే సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ హైదరాబాద్లో వాలిపోతారు. మాజీ సీఎం జగన్ అయితే వీకెండ్లో బెంగళూరు వెళ్లిపోతారు. అంటే వీరెవరూ ఏపీని నివాసయోగ్య ప్రాంతంగా అంగీకరించినట్టే. ప్రజల కోసం కాకపోయినా కనీసం వారి కోసమైనా నేతలు రాజధాని నిర్మాణాన్ని కొలిక్కి తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది. హైదరాబాదులో 100 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఏపీలో ఒక్కసారిగా చేసేయాలనుకోవటం పొరపాటు. మొదట ఏపీ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
అప్పుడు వాస్తవాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం చేపడితే అది వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాని ఇంకా హైదరాబాద్పై ప్రేమతో అలాంటి నగరమే కావాలనే కోరికతో ఉంటే పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది. భౌగోళిక విస్తీర్ణం, వాతావరణం, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్తో ఏపీ రాజధాని ప్రాంతానికి పోలిక లేదు. హైదరాబాద్ 43 లక్షల ఎకరాలలో విస్తరించి ఉంది. ఇంత విశాల నగరంలో జరిగే అభివృద్ధిని కొన్ని వేల ఎకరాలలో తలపెట్టిన కొత్త నగరంలో సాధ్యం చేస్తామని చెప్పటం హాస్యాస్పదమే అవుతుంది. హైదరాబాద్కి కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాతావరణం అన్ని రకాలుగా అనుకూలం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రోడ్స్, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. దీంతో ఈ రోజుకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్లను ఆహ్వానించాల్సిన అవసరం లేకుండానే వాళ్లకు అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం కనుక హైదరాబాద్కు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇదే మోడల్లో మరొక చోట జరగాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. రియల్ ఎస్టేట్ను ఉదాహరణగా తీసుకుంటే దేశవ్యాప్తంగా రియల్ మాంద్యం ఉంది. ఎంతో డిమాండ్ ఉండి బాగా లాభాలొచ్చే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజధానిని అభివృద్ధి చేసి అక్కడ రియల్ ఎస్టేట్లో లాభాలు తెస్తామనడమనేది అసాధ్యమైన విషయం. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఏపీలో రియల్ ఎస్టేట్ జోరందుకోని వాస్తవం కళ్లముందే ఉంది. పైగా హైదరాబాద్ ఇప్పటికే ఆటో మోడ్లో ఉంది. దాంతో ఏపీకి పోలిక పెట్టాల్సిన పని లేదు. హైదరాబాద్ ఆలోచన వదిలేసి ఏపీకి ఎలాంటి రాజధాని అవసరమో అలాంటిది నిర్మించుకుంటే త్వరగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 11 ఏళ్ల సమయం గడిచిపోయిన సంగతి గుర్తుంచుకుని ఇప్పటికైనా త్వరపడాలని నేతలు గుర్తుంచుకోవాలి. రాజధాని అనేది అవసరమే కానీ విలాసం కాదనే విషయం గమనంలోకి తీసుకోవాలి. అంతేకాదు, ప్రతి రాజధానికి తనదైన లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏ రాజధానిని మరో రాజధానితో పోల్చాల్సిన పని లేదు. దాని కారణంగా వచ్చే లాభమూ లేదు. పోనీ ఒకేసారి నిర్మాణం జరుపుకుంటున్న 2 నగరాలను పోల్చినా అదో పద్ధతి. అంతేకాని 100 ఏళ్ల నాడు ఏర్పడి ఇప్పుడు ఆటో మోడ్లో దూసుకుపోతున్న హైదరాబాదుకు ఇంకా రూపం తీసుకొని అమరావతికి పోలిక పెట్టడం ప్రజల్ని మభ్యపెట్టడమే అవుతుంది. అమరావతిలో అమరావతి మోడల్ అభివృద్ధే సాధ్యమవుతుంది అనేది క్షేత్రస్థాయి వాస్తవం. అందుకే నేల విడిచి సాము చేయటం మానేసి కాస్త నేలపై కాళ్లు ఆనిస్తే రాజధాని పనులు కూడా త్వరగా ఓ కొలిక్కి వస్తాయి. అంతేకాని ఇంకా పెద్ద ఆశలు, ఆకాంక్షలతో గాల్లో మేడలు కడతామంటే రాజధాని నిర్మాణం ఇలాగే ఉంటుంది. మొదట రాజధానికి ఓ రూపం తీసుకొచ్చి తర్వాత అక్కడ అభివృద్ధికి వేగవంతమైన ప్రణాళికలు అమలు చేయాలి. ఆ అభివృద్ధి కూడా ఓవైపు ప్రభుత్వం వైపు నుంచి, మరోవైపు ప్రైవేట్ రంగం నుంచి సమాంతరంగా జరగాలి. అప్పుడు కొంతకాలానికి అమరావతి కూడా అభివృద్ధి పదంలో పయనించే నగరంగా పేరు తెచ్చుకుంటుంది. ఇలా రాజధాని విషయంలో ఏం చేసినా వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోవాలి అనేది కాదంలేని వాస్తవం. ఏపీ రాజధాని కోసం ఇప్పటికే 33,000 ఎకరాల భూసేకరణ జరిగింది. మొదట ఈ భూమి సద్వినియోగం చేయాలి. ఇదిలా ఉండగానే మళ్లీ 40,000 ఎకరాలు సేకరిస్తామనే ఆలోచన ఇప్పుడు బెడిసికొడుతుంది. రాజధానికి త్వరగా ఓ రూపు తేవాలే కానీ అంచనాలు పెంచుకుంటూ రాజధాని నిర్మాణం సుదీర్ఘకాలం కొనసాగించడం ఎవ్వరికీ మంచిది కాదు. ఏపీలో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కొంత కసరత్తు జరిగింది. 33,000 ఎకరాల భూ సమీకరణ పూర్తయింది. 1 ఎకరంలో 1,00,000 చదరపు అడుగుల నిర్మాణాలు చేయొచ్చు. అలాంటిది 33,000 ఎకరాలంటే దాదాపుగా 330 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టొచ్చు. మొదట ఉన్న భూమిలో నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత కొత్తగా భూముల సేకరణ గురించి ఆలోచించాలి. కానీ ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోకుండా మళ్లీ 40,000 ఎకరాల సేకరణ అంటే ఆ ఆలోచన బెడిసి కొడుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న 33,000 ఎకరాలలో 20,000 ఎకరాల్లో కమర్షియల్ నిర్మాణాలు చేసి మరో 13,000 ఎకరాలలో సామాన్యుల కోసం గృహ నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించవచ్చు. ఇప్పటికే ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి అనే విషయంలో ప్రభుత్వానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. కాకపోతే ఉన్న భూమిని మరింత మెరుగ్గా వినియోగించుకోవటం కోసం ఇంకా మేధోమథనం జరిపినా తప్పేం కాదు. అలా రాజధాని కోసం సేకరించిన సెంటు భూమి కూడా వృధా కావటం లేదని ప్రజలకు నమ్మకం కుదిరేలా చేయాలి. అప్పుడు మళ్లీ భూములు కావాలంటే కొందరైనా అర్థం చేసుకునే వీలుంటుంది. అంతేకాని ఇచ్చిన భూములకు, ఆ భూములిచ్చిన రైతులకిచ్చిన హామీలకు అతీగతి లేకుండా కొత్తగా భూములంటే అది తేడా కుడుతుంది. ఏపీలో రాజధాని ప్రాంతంలో ల్యాండ్ బ్యాంక్ తక్కువగా ఉంది. అందుకే రైతుల నుంచి సమీకరించాల్సి వచ్చింది. కాబట్టి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ప్రతిసారి గత జలసేతు బంధనం జోలికి వెళ్లకుండా ఇక నుంచి ఎలాంటి మార్పులొస్తాయో చెప్పాలి. దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు స్వల్పకాలిక లక్ష్యాలు పెట్టుకుని పనిచేయాలి. ప్రభుత్వ పదవీకాలం 5 ఏళ్లే కాబట్టి ఆలోగా చాలా వరకు రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. అంతేకాని గతంలో మాదిరిగా గడువు చెప్పటమే కాని పనులు పూర్తి కాని స్థితిని కొని తెచ్చుకోకూడదు. ఈ ముందు ఇచ్చిన ఈ 34,000 ఎకరాలలో
చేద్దాం అనుకున్న అభివృద్ధి ఇంకా సరిగ్గా జరగక ముందే మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఒకటేమో ఈ ముందు తీసుకున్నటువంటి భూముల్లో రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరి రైతులు మీకు ఇచ్చింది గవర్నమెంట్కి, వాటిని భవిష్యత్తులో విలువ పెరుగుతుంది, అమ్ముకుంటే కొంత ఆర్థికంగా ప్రయోజనం జరుగుతుంది అని నమ్మకంతో కదా ఇచ్చింది. కానీ ఇచ్చిన ప్లాట్లని విభజించి మీకు అమ్మటానికి అవకాశం లేదు అనే లైన్లో ఇప్పుడు చెప్తున్నారు. పనిలో పనిగా ఏపీ రాజధాని నిర్మాణం త్వరగా పూర్తవ్వాలంటే నిర్మాణ ప్రణాళిక కూడా కాస్త మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక పెద్ద కాంట్రాక్టర్కు మొత్తం పని అప్పగించే కంటే పని విభజన చేసి 10 మంది బిల్డర్స్కు అప్పగిస్తే త్వరగా పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సమాంతరంగా పని జరిగి ఆటోమేటిక్గా వేగం పెరుగుతుంది. ఏపీలో రాజధాని నిర్మాణం 2014-19 మధ్య పూర్తి కావాల్సింది. అప్పుడే శాశ్వత నిర్మాణాలు చేసి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు. ఒక్కసారి రాజధానికి రూపు వచ్చిందంటే ఇక దానిపై చర్చ ఆగిపోతుంది. అంతేకాని అలాంటి రాజధాని కావాలి, ఇలాంటి రాజధాని కావాలనే ఆకాంక్షలతో సుదీర్ఘకాలం నిర్మాణం కొనసాగుతూనే ఉండటం ఎవ్వరికీ మంచిది కాదు. ప్రస్తుత ప్రభుత్వం తన టర్మ్లో అయినా రాజధానిని ఓ కొలిక్కి తీసుకొస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అలా కాకుండా రాజధాని నిర్మాణం సుదీర్ఘంగా సాగితే మాత్రం మరో తప్పు చేసినట్టే అవుతుంది. అలాగే అమరావతి నిర్మాణానికి కొన్ని నిధులు ఖర్చు పెట్టారు, మరికొన్ని నిధులు సమీకరించి పెట్టారు. మొదట వాటి సద్వినియోగంపై దృష్టి పెట్టి తర్వాత కొత్తగా నిధుల గురించి వేట మొదలుపెట్టాలి. అలా చేస్తే కొత్తగా రుణాలిచ్చేవారు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. అంతేగాని నిధులు ఖర్చవుతున్నాయి కానీ రాజధాని నిర్మాణం రూపుదిద్దుకోవటం లేదనే ప్రస్తుత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకూడదు. వీలైనంత త్వరగా రాజధానికి ఓ రూపమిచ్చి ఓ ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తేనే ఏపీ తోటి రాష్ట్రాలతో సమానంగా ఎదగడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని అంచనా. అలాంటిది ఇంతవరకు రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో కూడా స్పష్టత లేకుండా మనుగడ సాగిస్తున్న రాష్ట్రం భవిష్యత్తు ఏమిటనేది తలుచుకుంటేనే సామాన్యులకు భయమేస్తోంది. రాజధాని నిర్మాణం సుదీర్ఘంగా జరగటంతో ఏపీలో వ్యాపార వాణిజ్య రంగాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజధానికి రూపం రాకపోవడంతోనే ఏపీ ప్రజలు ఇంకా హైదరాబాదులో, బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారు. అదే ఏపీ రాజధాని పూర్తయ్యుంటే ఈ పాటికి కొందరైనా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు. తర్వాత క్రమంగా పెట్టుబడుల జోరు పెరిగేది. ఇప్పటికే విలువైన సమయాన్ని నేతలు వృధా చేశారు. ఇప్పటికైనా జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి. అప్పుడు ఏపీ కూడా అభివృద్ధి బాట పడుతుంది. అంతేకాని అసలైన రాజధాని సంగతి వదిలేసి సమస్యలున్నాయి, ఆదాయం లేదని సాకులు చెప్పుకుంటూ పోతే కథ మళ్లీ మొదటికొస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ సర్కారు టర్మ్లో అయినా రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి వస్తే ఏపీ ప్రజలు సంతోషిస్తారు. ఆ దిశగా పనులు జరగాలని కోరుకుందాం.